వైద్య శిబిరానికి మన యశోద హాస్పిటల్ నుంచి హాస్పిటల్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మన హెల్త్ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఉచితంగా చూస్తున్నారు డాక్టర్స్. ఈ ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ జరగడం, ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది హాజరు కావడం కూడా నిజంగా చాలా గర్వించదగింది. ఎందుకంటే మన ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్లో ఇట్లాంటి ఉచిత శిబిరం ఫస్ట్ టైం నిర్వహించారు. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే అక్కడి నుంచి వచ్చిన యశోద హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్ గారిని అండ్ మన ఫౌండేషన్ అధినేతని ప్రవీణ్ గారిని మాట్లాడదాం. రండి. రాజు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ అటెండ్ చేయడం చాలా సంతోషిస్తాం. దానికి మా సోదరులు చైర్మన్ నరేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మా నరేందర్ ఏంటంటే ఈరోజు యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ నాయకుడు, ఒక గ్రౌండ్ కింది స్థాయి నుంచి ఒక వీకర్ సెక్షన్ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తను ఆర్థికంగా ఒక్కొక్క రూపాయి సేకరిస్తూ తన సొంత కష్టంతో తను ఈరోజు పెద్ద పెద్ద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి యువతకు ఒక ఇన్స్పిరేషన్ అనేసి ముందుగా నరేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరేందర్ గారికి అన్ని విధాలా సహకరిస్తున్న మా అన్న విజారి శ్రీధర్ గారు, మరి వారి తండ్రి గారైన రామన్న సార్ ఆశయాలను ముందరికి తీసుకుపోతూ వారి బాటలను నడుస్తూ మరి ఎన్నో సంస్థలు స్థాపిస్తూ మరి చాలా ముందరికి పోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మరి యంగ్ డాక్టర్స్ టీం ఇక్కడికి రావడం జరిగింది. మరి డాక్టర్ అగస్త్య గారి ఆధ్వర్యంలో ఆయన కూడా సమాజానికి ఎంతో సేవ చేయాలి అనే జీలు ఉన్న డాక్టర్ గారు అగస్త్య గారు, మరి వీరు ఒక సమయానికి సేవ చేయాలని ఒక టీం ఈరోజు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి సుబ్బోలు కలిసినప్పుడే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిజంగా సేవ చేసే టీం అంతా ఉంది కనుక ఇంకా వీళ్ళంతా కూడా ముందరికి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పెట్టి మరి ఈరోజు మనం చూసినట్టయితే కోవిడ్ దినాలు మరి సమాజానికి చాలా అవసరం. ఇటువంటి క్యాంపులు ఇంకా పెడుతూ కూడా వీళ్ళందరూ డాక్టర్ గారు కానివ్వండి, మా సోదరులు నరేందర్ గారు కానివ్వండి, అన్న శ్రీధర్ గారు కానివ్వండి ఇంకా ఉన్నత స్థానంలో పోవాలి. ఎందుకంటే ఇటువంటి మంచి ఉన్నత స్థానంలో ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుందని కోరుతూ వారందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మన జనరల్ పబ్లిక్లో ఇప్పుడు చూస్తున్నాం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్సే కాకుండా చాలా మార్పులు వచ్చాయి. యాక్చువల్గా కోవిడ్ తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. జనరల్ మార్పులే కానివ్వండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీళ్ళకి సంబంధించి, గుండె జబ్బులకు సంబంధించి, ఆర్థోపెడిక్స్కి సంబంధించిన జబ్బులన్నీ కూడా మనం ఈరోజు స్క్రీనింగ్ చేయబడుతుంది. ఈ స్క్రీనింగ్ ద్వారా పేషెంట్లందరికీ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఒకవేళ వారికి ఇంకేమైనా హయ్యర్ ఎక్విప్మెంట్ అవసరపడితే హాస్పిటల్ అడ్మిషన్లు ఆధునిక వైద్య శిబిరం యశోద హాస్పిటల్ వారు ఈ ముందడుగు వేశారు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి శిబిరాలు జరగాలని జనరల్ పబ్లిక్ని ఈ పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ వారికి కూడా ఎంతో సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శ్రీధర్. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ నరేందర్ గారు తన కుమారుని కోల్పోయిన తర్వాత అందరి తల్లిదండ్రులాగా బాధపడుతున్నారు. తన కొడుకుని 10 మందిలో బ్రతికించాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఈ ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి 3 నెలలకు ఒకసారి తలసేమియా వ్యాధి ఎంతోమంది చిన్నారులు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టారు. ప్రతి 3 నెలలకి ఎవ్రీ మంత్ మన మొత్తం వరంగల్ జిల్లాలో 30 తలసేమియా వ్యాధి పిల్లలు ఉన్నారు. వాళ్ళు కేవలం 5 సంవత్సరాల లోపే ఉన్నారు. వాళ్ళందరికీ బ్లడ్ 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మార్చాల్సింది. అలాంటి వాళ్ళకి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు పెట్టారు. రంగరాజు గారి సహకారంతో, నేతాజీ ఫౌండేషన్ సహకారంతో ఎంతోమంది చూస్తూ ఉన్నాం. తర్వాత ఆకలితో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అన్నం పెట్టాలనేది ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. తను పనిచేస్తున్న మాతృ సంస్థ అయిన టీఎన్జీ అంటే ఈ జన్కోని మర్చిపోకుండా వాళ్ళ నాయకుడు నరేందర్ ఏదైతే ఉన్నారో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో యశోద హాస్పిటల్స్ వారి సహకారం ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దానికి సహకరించిన ఎస్సీ గారికి, సిఈ గారికి మరియు మా అందరికీ తోడ్పాట్లు అందిస్తున్న జగన్నాథం ప్రవీణ్ గారికి
మరియు రోజీ మేడం గారికి, మా గురూజీ గారికి, మా వెంకట్ గారికి, సాగర్కి, ఇట్లా ఎంతోమంది కార్యకర్తలు వారి వారి స్థాయిని కూడా పక్కకు పెట్టేసి కేవలం ఒక మంచి పనికి నరేంద్రతో పాటు భుజం కలిపి నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశోద హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి డాక్టర్కి, ప్రతి సిబ్బందికి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరులు నాగవెల్లి నరేందర్ చైర్మన్ గారు మరి ఆయన ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అంచెలంచెలుగా మీడియా వ్యవస్థలో మరి సేవా కార్యక్రమాల్లో ఎదుగుతున్నందుకు నరేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నరేందర్ గారికి సహకారాలు అందిస్తున్న అన్న గుజారి శ్రీధర్ గారు మరి వాళ్ళ తండ్రి గారిని రామన్న గారిని అనుసరించి మరి మన రామన్నపేట చూడొచ్చు. మరి వారి తండ్రి గారి పేరు మీదనే రామన్నపేట అంటాము. ఎంతోమందికి సేవలు చేశారు. మరి తండ్రి గారి మార్గాన్ని అనుసరించి శ్రీధర్ అన్న కూడా మరి నరేందర్ గారికి సహకరించి ఇవాళ సమాజ శ్రేయస్కు ఒక మీడియాను స్థాపించి సేవా కార్యక్రమాల సంఘాలను స్థాపించి మరి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి గొప్ప మెడికల్ క్యాంపును అందించడం మరి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి పెద్దలు సిఈ గారు, ఎస్సీ గారు ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సిఈ గారికి మా సోదరులైనటువంటి ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్లు 27,000 మంది ఆర్టిజన్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టిజన్గా మారడానికి ఎంతో కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే యశోద హాస్పిటల్స్ టీం మరి యంగ్ డైనమిక్ డాక్టర్స్ టీం మరి సోదరులు డాక్టర్ గారు అగస్త్య గారు నాకు బాగా పరిచయం. ఆయనకు ఎంతో సేవ చేయాలనే జీలున్న యంగ్ డాక్టర్ గారు. ఆయన నాకు చెప్పేది ఎవరైనా ఉంటే ఇట్లా చెప్పండి, ఇట్లా ఎంతో కసి సమయాన్ని సేవ చేయాలనే ఇటువంటి యంగ్ డాక్టర్స్ ఈరోజు యశోద నుంచి రావడం సమాజానికి వారి సేవలు చాలా అవసరం. మరి అగస్త్య గారికి కూడా పెద్ద పెద్ద ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యశోద నుంచి ఈరోజు మరి ట్రాన్స్కో వారి సహకారంతో మా సోదరులు నరేందర్ గారు మరి అన్న శ్రీధర్ గారు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కోవిడ్ ఇటువంటి దుర్దినాల్లో మరి హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఇటువంటి కార్యక్రమాలు పెట్టి పేదలను ఆదుకొని మరి ఇంకా ముందరికి పోవాలని చెప్తూ నేను నరేందర్ గారికి మా అన్న శ్రీధర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగిలిపోయిన మాటల్లో మనం తన వాయిస్ కూడా విందాం. అందరికీ నమస్కారం. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ సమాజం వారి చేత నిర్వహించబడుతున్న ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఇక్కడ ఉన్నటువంటి మన ట్రాన్స్కో ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు తెలియకుండానే ఏవో కొన్ని రకాలైన డిసీజెస్ అవి మన డెవలప్ కావడం జరుగుతున్నది. పైగా ఇంకోటి ఏమంటే ఇంతకుముందు 20 ఏళ్ళ కిందట లేని అవకాశాలు ఇప్పుడు వైద్య పరీక్షలు అయితే మీకు రకంగా అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోకుండా ప్రివెంటివ్గా ఇట్లా ఏదన్నా చూపించుకోవడం అనేది ఎంతో అవసరం. ఆ రకంగా అయితే ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తే ప్రజల్లో ఈ రకమైన అవేర్నెస్ ఎక్కువ అవుతుంది అని భావిస్తున్నాను. శిబిర నిర్వాహకులకు చేసిన డాక్టర్లకు అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. అందరినీ కూడా యశోదలో ట్రీట్మెంట్ చేద్దామని సంకల్పించాను. Thank you, sir.